అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. ప్రస్తుతం నేను హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా యొక్క సిపి గారి ఆదేశానుసారము నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి వివిధ విషయాలపైన నేను వీడియోలను రిలీజ్ చేసినాను. ఇప్పుడు నాది ఇది 8వ వీడియో. దీంట్లో ముఖ్యంగా ఏం సబ్జెక్ట్ అంటే దీంట్లో ప్రిజంప్షన్స్ అంటే ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించిన ప్రిజంప్షన్స్ కూడా ఈ చట్టంలో పొందపరచబడినాయి. అలాగే మనకు రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్ అండర్ దిస్ యాక్ట్ చేయవచ్చు, ఇంక్లూడింగ్ నేరస్తుంది కూడా చేయవచ్చు. అంతేకాకుండా ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అంటే కొన్ని అఫెన్సెస్ సంబంధించిన వ్యక్తులు డీ అడిక్షన్ సెంటర్లో మెడికల్ ట్రీట్మెంట్ జరిగితే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పి ఆథరైజేషన్ ఇస్తే అతని నేర ఆరోపణకి వెళ్ళి ఇమ్యూనిటీ ఇవ్వబడింది అంటే నేరంలోకి వెళ్ళి అతన్ని తొలగించబడుతుంది. ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిజంప్షన్స్ గురించి చెప్తాను. ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యందు సెక్షన్ 34, సెక్షన్ 54, సెక్షన్ 66 ఈ 3 రకాలైన ప్రిజంప్షన్స్ దీనిలో పొందపరిచినారు. అంటే ఒక చూడనటువంటి విషయాన్ని మనము ఈ విధంగా జరిగిందని ఊహించవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మనం దీంట్లో. అంటే ఒక వ్యక్తి తన పర్సు పోయిందని దరఖాస్తు ఇస్తాడు. అది ఎవ్వరు చూడలేదు. కానీ పోలీసు వాళ్ళు అక్కడ అతను ఆ చుట్టుపక్కల తిరిగిన వ్యక్తులను తర్వాత అనుమానాస్పదంగా కల్పించిన వ్యక్తిని ఇవి అక్కడున్న పరిస్థితులను సేకరించినప్పుడు ఆ అనుమానాస్పదాల వ్యక్తి ఇంతకుముందు నేరంలో ఉన్నాడు. తర్వాత ఇతను పర్సు షాప్లోకి పోయి పర్సు తీసి డబ్బులు ఇస్తున్నప్పుడు అతను దూరంకి వెళ్ళి చూసినాడు. తర్వాత అతని నుండి ఆ పర్సును రికవర్ చేస్తాడు. అయితే ఇక్కడ పర్సు దొరికింది. అతను అనుమానాస్పదంగా ఈ యొక్క బాధితునికి సమీపంలో ఉండి చూస్తున్న పర్సుకి వెళ్ళి డబ్బులు తీసి షాప్లో ఇస్తున్నప్పుడు లేదా ఇతనిపై ఇంతకుముందు ఉన్న నేరారోపణలు ఉన్నాయి దొంగతనం స్నాచింగ్ కేసులో దొంగతనం కేసులో వీటిని అన్నిటిని బట్టి ఆ పర్సు ఇతనే దొంగలించిండని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ పర్సు తీస్తున్నప్పుడు చూసిన వ్యక్తులు లేరు. కానీ వివిధ పరిస్థితులను బట్టి వాటి ద్వారా చూడనటువంటి విషయాన్ని మనము ఊహించవచ్చు. అంటే పర్సు ఇతనే తీసిండు, మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కలేదు ఇతను పర్సు తీసిండు అని. కానీ అదే పర్సు అతని దగ్గర దొరికింది. తర్వాత ఈ పర్సు గల వ్యక్తి ఒక షాపులో ఆ పర్సు నుండి పైసలు తీసి షాపులో ఏదో వస్తువు కొని ఇస్తున్నప్పుడు ఈ అనుమానించబడిన వ్యక్తి కూడా దూరం నుంచి అతని పైన నిఘా ఉంచినాడు. తర్వాత సదరు నేరస్తుడు అనుమానితుడు ఇంతకుముందు ఇలాంటి దొంగతనాలు ఉన్నాడు. ఈ మూడింటిని బట్టి మనం ఏమంటే ఇతనే దొంగతనం చేసిండని చెప్పవచ్చు. వాస్తవంగా అతను జేబులోకి వెళ్ళి పర్సు తీస్తున్నది ఎవరు చూడలేదు. దాన్నే ప్రిజంప్షన్స్ అంటాం. ఇది కూడా సాక్ష్యంలో ఒక భాగం. ప్రిజంప్షన్స్ అనేది కూడా సాక్ష్యంలో ఒక భాగం. మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఈ ప్రిజంప్షన్స్ ఉన్నాయి. మే ప్రిజమ్, షెల్ ప్రిజమ్, కన్క్లూజివ్ ప్రూఫ్ అని 3 రకాలైన ప్రిజంప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ చట్టంలో షెల్ ప్రిజమ్ తప్పకుండా అనుకోవాలను. అలాంటి విషయాలు అక్కడ రుజువైతే చూడనటువంటి దాన్ని కూడా ఆ విధంగా గ్రహించవలను, అనుకోవాలను, ఊహించవలనని ఈ యొక్క యాక్ట్లో చెప్పబడింది. అందుట్లో ఫస్ట్ ఏంటంటే ప్రిజంప్షన్ ఆఫ్ కల్పబుల్ మెంటల్ స్టేట్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఈ చట్టం కింద నేరస్తుడుగా అతనిపైన అభియోగం ఉన్నప్పుడు అతని నుండి మనం ఏవైతే స్వాధీనం తీసుకున్నామో లేదా ఏదైనా సాక్ష్యాన్ని కానీ ఏదైనా మనం స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ నేరానికి సంబంధించిన గిల్టీ మైండ్ అంటే నేర బుద్ధి కలిగి ఉండాలి అనే విషయాన్ని రుజువు చేయవలసిన అవసరం లేదు. ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ హీ హాస్ గాట్ గిల్టీ మైండ్, కల్పబుల్ మెంటల్ స్టేట్ ఉందని చెప్పి ఊహించవలను. అంటే ఆ నేరంలో గిల్టీ మైండ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. కానీ గిల్టీ మైండ్ అనేది సైకాలజికల్ ఫ్యాక్ట్, ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. కానీ ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ బేస్డ్ ఆన్ ది అదర్ థింగ్స్ అని చెప్పి. అంటే ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ బై ది కోర్ట్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ he has got guilty mind in regard to that offense what is stated in the act అనమాట. అంటే అలాంటి గిల్టీ మైండ్ ఉందని ఊహించవలను. కానీ ఈ గిల్టీ మైండ్ ఉన్నదని ఖచ్చితంగా భావించవలను. కానీ నేరస్తుడు అందులోకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించినట్టే రుజువు చేసినప్పుడు తప్పకుండా ఆ పూర్వభావాన్ని తొలగిపోతుంది అనమాట. సో అక్యూజ్డ్ హ్యాస్ గాట్ రైట్ టు డినై అండ్ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ నో గిల్టీ మైండ్ అని ప్రూవ్ చేయవచ్చు. కానీ కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ ఇఫ్ హీ డజంట్ ప్రూవ్ ఇట్ ఆటోమేటికల్లీ ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ హీ హ్యాస్ గాట్ గిల్టీ మైండ్ ఇన్ రిగార్డ్ టు దట్ అఫెన్స్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ దట్ సెక్షన్ దట్ గిల్టీ మైండ్ హీ హ్యాస్ గాట్ అని. సో ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే ప్రాసిక్యూషన్కు అతని నుండి మనం
ఏదైనా డ్రగ్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ అపరాధానికి సంబంధించి గిల్టీ మైండ్ దాంట్లో చట్టం ఆ సెక్షన్లో ఉన్నప్పుడు అది రుజువు చేయవలసిన అవసరం లేదు. అతని స్వాధీనం నుంచి మనం అది తీసుకున్నందుకు తప్పకుండా అతనికి ఆ గిల్టీ మైండ్ ఉందని ఊహించవలను. ఎప్పటి వరకు? అంటిల్ హీ డిస్ప్రూవ్స్, అంటే ఆ నేరస్తుడు దాన్ని రుజువు చేస్తాడు. ఏమని? నాకు గిల్టీ మైండ్ లేదని రుజువు చేయనంత వరకు ఆ యొక్క గిల్టీ మైండ్ను కోర్టు ఊహించవలెను. అంటే బర్డన్ లైస్ ఆన్ ది అక్యూజ్డ్ టు డిస్ప్రూవ్ ఇట్, అదర్వైజ్ ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. అది ఒకటి. తర్వాత మనం అలాగే ఈ గిల్టీ మైండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏం చెప్పబడిందంటే, గిల్టీ మైండ్ అనేది ఆ మనిషి యొక్క ఉద్దేశము, నాలెడ్జ్ అంటే ఎరక, తర్వాత బిలీఫ్ ఆఫ్ ఏ ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ ఉన్నదని నమ్మకము, రీజన్ టు బిలీవ్, ఇవన్నీ గిల్టీ మైండ్కు సంబంధించిన టర్మ్స్ అనమాట. అంటే ఇంటెన్షన్ కానీ, నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ కానీ, లేదా రీజన్ టు బిలీవ్ కానీ, ఈ వీటికి సంబంధించి వాటిని ఏమంటామంటే గిల్టీ మైండ్. అలాంటివి ఆ నేరాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కోర్ట్ షెల్ ప్రిజ్యూమ్ దట్ హీ హ్యాస్ గాట్ దట్ గిల్టీ మైండ్ అనేది. నెక్స్ట్ మనం వచ్చేటాలకల్లా ఇంకొక ప్రిజంప్షన్ ఉంది, సెక్షన్ 54. అంటే మనకు ఈ కల్పబుల్ మెంటల్ స్టేట్ అనేది ఎవిడెన్స్ లేకున్నా సరే నువ్వు అతని స్వాధీనం నుండి ఆ డ్రగ్ లేదా దానికి సంబంధించింది ఏదైనా నేరానికి సంబంధించింది ఎన్డీపీఎస్ యాక్ట్లో అతని నుండి స్వాధీనపరుచుకుంటే అందుకు సంబంధించిన గిల్టీ మైండ్ ఉందని కోర్టు భావించవలెను. కోర్ట్ షెల్ ప్రిజ్యూమ్ దట్ హీ హాస్ కమిటెడ్ దట్ అఫెన్స్. అతని స్వాధీనంలో దొరికినటువంటి సంబంధించిన అఫెన్స్కు అతను చేసినట్లుగా కోర్టు ఊహించవలెను. అంటిల్ కాంట్రరీ ఈస్ ప్రూవ్డ్ బై ది అక్యూజ్డ్, అంటే అందులోకి వ్యతిరేకంగా రుజువు చేసినప్పుడు తప్పకుండా అతను నేరం చేసినట్లుగా భావించవలెను. అది ఏందో చూద్దాం మనం. సపోజ్ if the police officer or any narcotic drug enforcement officer seized from the possession of any person regarding narcotic drug కానీ, psychotropic substance కానీ, controlled substance కానీ, లేదా he was found in the cultivating land where cultivation of ganja plants కానీ, లేదా ఓపియం పప్పీ ప్లాంట్స్ కానీ, లేదా కోకా ప్లాంట్స్ కానీ ఉన్నప్పుడు తప్పకుండా అది ఆ నేరం అతను చేసినట్లుగా భావించవలెను. అతని స్వాధీనం నుండి తీసుకున్న వస్తువుల పట్టి కానీ, లేదా ఆ యొక్క ల్యాండ్లో అతను ఉన్నప్పుడు అతనే కల్టివేట్ చేస్తున్నట్లు రుజువు అయితే ఆ నేరం తప్పకుండా అతను చేసినట్లుగా భావించవలెను. అంటే సింపుల్ థింగ్, ఇఫ్ సమ్ నార్కోటిక్ డ్రగ్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ పొజిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ద కోర్ట్ షల్ కన్విక్ట్ హిమ్ దట్ హీ హ్యాస్ కమిటెడ్ దట్ అఫెన్స్ అన్లెస్ హీ ఈజ్ ఏబుల్ టు అకౌంట్ ఫర్ సచ్ పొజిషన్. ఆ స్వాధీనం కలిగేదానికి అకౌంట్ ఫర్ చేస్తే అప్పుడు నేరంకి వెళ్ళి తప్పించుకోగలుగుతాడు. అంటే ఎప్పుడైతే ఇతను రుజువు చేస్తాడో ఈ యొక్క పొజిషన్కు ఆ డ్రగ్కు సంబంధించిన దానికి అకౌంటబిలిటీ చేస్తే, ఈ అకౌంట్స్ ఫర్ ఇట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎస్కేప్స్ ఫ్రమ్ ది పనిష్మెంట్, అదర్వైజ్ ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ హీ హాస్ కమిటెడ్ అన్ అఫెన్స్. అది ఒకదానికి సంబంధించింది. అలాగే అతని స్వాధీనం నుండి ఏదైనా పరికరాలు కానీ, లేదా పాత్రలు కానీ, ఏది ఈ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ తయారు చేయడానికి వాడేటువంటి ఆ యొక్క యుటెన్సిల్స్ కానీ, ఆపరేటర్స్ కానీ దొరికినామంటే ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ ఈ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సచ్ డ్రగ్స్. అంతే. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్ దట్ వై హీ ఈజ్ ఇన్ పొజిషన్ ఆర్ వై దే ఆర్ అండర్ హిస్ కంట్రోల్ ఆఫ్ దోస్ యుటెన్సిల్స్ అని అకౌంట్ ఫర్ చేస్తే తప్పకుండా అతను దానికి సంబంధించిన నేరం చేసినట్లుగా భావింపవలేను. అలాగే రిగార్డింగ్ దట్ ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు, అంటే నార్కోటిక్ డ్రగ్ కానీ, సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ సంబంధించి, లేదా కంట్రోల్డ్ సబ్స్టెన్స్ సంబంధించి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు, తయారీ అక్కడ జరిగినప్పుడు అక్కడ ఏమి లేవు కానీ వాటికి సంబంధించిన మిగులు పదార్థాలు అక్కడ ఏమైనా దొరికితే, ఈ రెసిడ్యువల్స్ అక్కడ ఏమైనా దొరికితే ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ హీ హ్యాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ సచ్ డ్రగ్ అనేది కోర్టు 100% బిలీవ్ దట్ హీ హాస్ కమిటెడ్ దట్ అఫెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సచ్ డ్రగ్ అని. రెసిడ్యువల్స్ కింద అక్కడ దొరికినప్పుడు ఆ స్థలానికి సంబంధించిన వ్యక్తి ఆ నేరం చేసినని కోర్టు తప్పకుండా భావించవలెను. కానీ ఆ సదరు వ్యక్తి అది అకౌంట్ ఫర్ చేస్తే దాని యొక్క అకౌంటబిలిటీ, అంటే ఎందుకు ఆ రెసిడ్యువల్ దానివని ప్రాపర్ లీగల్గా ఎక్స్ప్లెనేషన్ ద్వారా రుజువు చేస్తే మాత్రం తప్ప ఇట్ ఈస్ ప్రిజ్యూమ్డ్ దట్ ఈ షాల్ హ్యావ్ కమిటెడ్ దట్ అఫెన్స్. ఇది రెండో ప్రిజంప్షన్. తర్వాత మనకు సెక్షన్ 66 అని ఇంకొకటి ఉంది. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏంటంటే ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ ఇన్ సర్టన్ కేసెస్. అంటే ఇప్పుడు ఈ నేర విచారణ జరిగేటప్పుడు ఆ నేరానికి సంబంధించిన డాక్యుమెంట్స్
ఆ వ్యక్తిని మనము డిమాండ్ చేసినప్పుడు ఇచ్చినప్పుడు అతను ఆ డాక్యుమెంట్స్ సమర్పించినప్పుడు తర్వాత లేదా అతని యొక్క కస్టడీ కంట్రోల్ నుండి దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా అతను నివాసం ఉన్న స్థలంలోకి వెళ్ళి ఆ యొక్క డాక్యుమెంట్స్ మనం సీజ్ చేసినప్పుడు అది ఇండియాలో కావచ్చు భారతదేశం అవతల కూడా కావచ్చు భారతదేశం అవతల సీజ్ చేసినప్పుడు అవి డ్యూలీ అథెంటికేటెడ్ ఉండాలా అథెంటికేషన్ ఉండాలి ఉన్నప్పుడు లేదా అలాగే ఆ డాక్యుమెంట్స్ను కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు వారు తప్పక ఊహించవలను సదరు డాక్యుమెంట్స్ను అవి నిజంగా దానిలో సంతకము రాసినది దాని ఉన్న కంటెంట్స్ అన్ని నిజమని కోర్టు భావించవలను అంటిల్ అన్లెస్ ఈ డిస్ప్రూవ్స్ దట్ ఆర్ నాట్ ట్రూ అని తప్పకుండా ఆ సంతకము దానిలోని రైటింగు దానిలోని కంటెంట్స్ అన్నీ నిజం అని చెప్పి కోర్టు భావించవలను. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఒక వ్యక్తి నుండి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లభ్యమైనప్పుడు అవి కోర్టు తప్పకుండా దానిలో రాసిన విషయాలు రాతలు రైటింగ్స్ తర్వాత సిగ్నేచర్ అన్నీ నిజమైనవి అని కోర్టు భావిస్తుంది. మనం మళ్ళీ దానికోసం వేరే ఎవిడెన్స్ పెట్టవలసిన అక్కర్లేదు. కానీ ద బర్డన్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్ టు డిస్ప్రూవ్ దట్ దే ఆర్ నాట్ ఆఫ్ హిమ్ నైదర్ హీ హాజ్ రిటర్న్ నార్ ఇట్ ఈస్ సైన్డ్ నార్ ది కంటెంట్స్ ఆర్ ట్రూ అనే దాని విషయంలో బర్డన్ అతని పైన ఉంటాయి. సో ఈ మూడు ప్రిజంప్షన్స్ ఎంత బలమైనవంటే ప్రాసిక్యూషన్కు సెక్షన్ 34లో ఒకటి తర్వాత సెక్షన్ 54లో ఒకటి తర్వాత సెక్షన్ 66లో అంటే ఇప్పుడు గిల్టీ మైండ్ అనేది రుజువు చేయవలసిన అవసరం లేదు. తర్వాత అతని నుండి ఆ స్వాధీనం ఏమైనా చేసుకుంటే అది నేరానికి సంబంధించి ఉంటే తప్పకుండా అతను నేరం చేసినట్లుగా 54లో చెప్పబడింది. అతని నుండి ఏదైనా డాక్యుమెంట్స్ ఏ రకంగానైనా మనం ఎవరి నుండి డాక్యుమెంట్స్ సేకరించినప్పుడు ఈ నేరానికి సంబంధించి దాని రాసిన రాతలన్నీ కరెక్ట్ అని కోర్టు భావిస్తుంది. సంతకం అతనిదే రాతలు అన్ని కరెక్ట్ అతనిదే రైటింగ్స్ దానిలో ఉన్న మ్యాటర్ కూడా కరెక్ట్ అని కోర్టు తప్పకుండా భావించవలను. అంటే దీనివల్ల ఏమైందంటే ప్రాసిక్యూషన్ బర్డన్ చాలా తగ్గింది అక్యూజ్డ్ మీద బర్డన్ ఎక్కువగా ఉన్నది కనుక ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ స్టాంప్డ్ అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ది క్రైటీరియా ఇఫ్ ఇట్ ఈస్ అదర్వైజ్ అడ్మిసిబుల్ ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎనీ పర్పస్ అండర్ దిస్ యాక్ట్ సెక్షన్ 66. మనకు నెక్స్ట్ సెక్షన్ 67 ఇది ప్రిజంప్షన్స్ కాదు ఇది వేరే. మనం మామూలుగా ఓ అక్యూజ్డ్ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రాస్తే అది సెక్షన్ 25 కింద చెల్లదు. కానీ ఇప్పుడు ఈ యాక్ట్లో ఏం చెప్పబడిందంటే సెక్షన్ 67లో ఒక దర్యాప్తు అధికారి అంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎవరిదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్లో అతను నేరం చేసినట్లు ఒప్పుకుంటే అది చెల్లుబాటు అవుతుంది. అదొక్కటే కాదు ఇంకా ఏవైనా విషయాలు ఒప్పుకుంటే అవన్నీ రుజువైనట్లుగా భావించవలేను అంటే అవన్నీ రుజువైనట్లుగానే కోర్టు స్వీకరిస్తుంది. దే ఆర్ అడ్మిజబుల్ ఇన్ ఎవిడెన్స్ అనమాట. ఇక్కడ ప్రిజంప్షన్స్ కాదు దే ఆర్ అడ్మిజబుల్ ఇన్ ఎవిడెన్స్. మనం సెక్షన్ 67 కింద ఏంటంటే దర్యాప్తు అధికారి ఏం చేయవచ్చు అనేది చెప్పబడి క్లియర్గా ఈ చట్టం కింద ఎవరైనా ఏదైనా ఉల్లంఘన చేసినప్పుడు సెక్షన్ 42లో ఎవరైతే ఆథరైజ్డ్ ఆఫీసర్ ఉన్నారో దర్యాప్తు అధికారి ఆ అధికారి ఎవరైనా వ్యక్తి దానికి సంబంధించిన వ్యక్తిని పిలిపించే అతని ద్వారా స్టేట్మెంట్ ఏదైనా రికార్డ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్లో చెప్పిన విషయాలకు అన్నిటికీ అవి రుజువైనట్లుగా అంటే అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనమాట. ఇట్ కెనాట్ బి రిజెక్టెడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనికే వీల్లేదు. లేదా అండర్ సెక్షన్ 21 కింద ఏదైనా మినహాయింపులకు వెళ్ళి వచ్చినప్పుడు ఇవన్నీ అన్అడ్మిసిబుల్ అని చెప్పడానికి వీలు లేదనమాట. అంటే ఈ సెక్షన్ 67 ఏంటంటే ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ ఎంపవర్డ్ అండర్ సెక్షన్ 67 టు కాల్ ఎనీ పర్సన్ ఈ మే బి అన్ అక్యూజ్డ్ ఆర్ ఈ మే నాట్ బి అన్ అక్యూజ్డ్ బట్ ఈ గివ్స్ సమ్ ఎవిడెన్స్. సో ఈవెన్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు ఈ కెన్ కాల్ దెమ్ అండ్ రికార్డ్ దేర్ స్టేట్మెంట్ అండ్ టేక్ దేర్ సిగ్నేచర్స్ and which can also be worked against the maker of the statement. So అంత పవర్ఫుల్ సెక్షన్ 67లో మనం మామూలుగా మన పోలీస్ వారు ఐపీసీ సంబంధించిన నేరాలు చేసినప్పుడు నేరస్తుని అంగీకారము తర్వాత కొన్ని విషయాల్లో క్వశ్చన్సే అడగకూడదు ఇవన్నీ దానికి ఏమి సంబంధం లేదు. ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఎవరిదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు అందులోని విషయాల ద్వారా వాళ్ళ నేరంలో ఇరికించేటట్లుంటే అది వాళ్ళకు ఆపాదించబడుతుంది. తర్వాత ఏవైనా డాక్యుమెంట్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వవలేనని ఉంది. అంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్నవని ఖచ్చితమైన సాక్ష్యం ఉన్నప్పుడు వాళ్ళు వెన్ ఇష్యూస్ ఏ నోటీస్ దే ఆర్ బౌండ్ టు ప్రొడ్యూస్ ఇట్. ఇంతేకాకుండా ఆ కేసుకు సంబంధించి ఏవైనా సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ ఎవరైనా తెలిసి ఉండిన వ్యక్తి ఉండినచో అట్టి వ్యక్తిని పిలిపించడానికి ఆస్కారం ఉంది సెక్షన్ 67లో. సో ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ సెక్షన్. యూ కెన్ కాల్ ఈవెన్ ది అక్యూజ్డ్ ఆల్సో. దేర్ ఇస్ నో బార్. మన సిఆర్పిసిలు ఉన్నట్లు 41 క్యాపిటల్ ఏ నోటీస్ ఇవ్వవలసిన అవసరం మనకు లేదు.
67 కింద యూ కెన్ కాల్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ది కేసు. అంటే దీనిలో చూడండి, అతను చెప్పిన స్టేట్మెంట్ అతనికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. తర్వాత అతని స్వాధీనంలో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అది మనం ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి నీ స్వాధీనంలో అని చెప్పి నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే ఈజ్ బౌండ్ టు ప్రొడ్యూస్. తర్వాత ఎవరైనా సరే ఈ కేసుకు సంబంధించిన సంగతులు పరిస్థితులు తెలుసుంటే అలాంటి వ్యక్తిని పిలిపించే అధికారం సెక్షన్ 67లో ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నాయి. సో ఎంత పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పోలీసు సెక్షన్ 67లో తెలియజేస్తుంది. ఈ కెనాట్ గో టు ది హైకోర్టు, ఈ కెనాట్ ఇష్యూ నోటీస్ టు ది అక్యూజ్డ్ టు కాల్ అండ్ గివ్ స్టేట్మెంట్. దట్ ఈస్ డిబార్డ్ అండర్ సెక్షన్ 67. ఒక ప్రత్యేకమైన సెక్షన్ 64 క్యాపిటల్ ఏ. అది ఏంటంటే ఈ యొక్క ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే కొన్ని అఫెన్సెస్ అంటే ఎవరైనా సెక్షన్ 27 కింద అంటే మత్తు పదార్థాలను సేవించిన వ్యక్తి లేదా మత్తు పదార్థాలు స్మాల్ క్వాంటిటీ తను సేవించడానికి పెట్టుకున్నటువంటివి అనమాట. అంటే అడిక్ట్ అయినప్పుడు సదరు వ్యక్తి ఒక వ్యసనానికి గురైనాడు ఆ మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల కానీ లేదా అతని స్వాధీనంలో స్మాల్ క్వాంటిటీకి సంబంధించిన మత్తు పదార్థాలు ఉన్నప్పుడు అతన్ని విక్టిమ్గా ట్రీట్ చేయబడింది. ఇక్కడ ఇఫ్ ఈజ్ రెడీ టు అండర్గో డి అడిక్షన్ సెంటర్లో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పి రాసిస్తే ఖచ్చితంగా కోర్టు అతనికి ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపిస్తుంది. అంటే ఛార్జెస్ ఆరోపణల నుండి మినహాయింపు ఇస్తుంది అనమాట. అంటే అతను ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఛార్జెస్ అనమాట. అయితే ఈ విధంగా అండర్టేక్ చేసి కోర్టుకి ఇచ్చినప్పుడు తప్పకుండా కంప్లీట్గా ట్రీట్మెంట్ పొంది ఉండాలి. తర్వాత కోర్టుకు తెలుస్తే అతను ట్రీట్మెంట్ సరిగ్గా పొందలేదంటే అగైన్ ఈ విల్ బి కాల్డ్ అండ్ ఆస్క్డ్ టు అండర్గో ది సెంటెన్స్ అనమాట. ఫేస్ ది ప్రాసిక్యూషన్, నాట్ సెంటెన్స్, టు ఫేస్ ది ప్రాసిక్యూషన్. ఈ ఆరోపణకు సంబంధించిన అతని పైన విచారణ జరపబడుతుంది అనమాట. అంతే. దీంట్లో అడిక్ట్ అంటే వ్యసనానికి బానిసైనాడు, ఆ మత్తు పదార్థాల వ్యసనానికి, లేదా ఆ వ్యక్తి దగ్గర స్మాల్ క్వాంటిటీ నార్కోటిక్ డ్రగ్ కానీ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ కానీ లభ్యమైనవి. అతను ఎందుకున్నాయి అతని దగ్గర, అతను వ్యసనానికి గురైన కనుక తప్పకుండా వాడతాడు. సో ఈ విధంగా సెక్షన్ 27 కానీ లేదా స్మాల్ క్వాంటిటీస్ అండర్ ఎనీ సెక్షన్స్ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద వచ్చినప్పుడు ఈ కెన్ బి ఇమ్యూన్డ్ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ ఇఫ్ ఈ అండర్టేక్స్ అండ్ ఈజ్ యాక్సెప్ట్ బిఫోర్ ది కోర్టు దట్ ఈజ్ రెడీ టు అండర్గో ది డి అడిక్షన్ సెంటర్లో మెడికల్ ట్రీట్మెంట్కి పోతానని చెప్పి రాసిస్తే తప్పకుండా అతనికి నేరంలోకి వెళ్ళి మినహాయించబడింది. సో ఇన్ని ప్రత్యేకతలు ఈ చట్టంలో ఉన్నాయి. చట్టాన్ని నిరూపించడం చాలా ఈజీ చేసినారు ప్రిజంప్షన్ ద్వారా. తర్వాత 67 ద్వారా ఐఓకు చాలా పవర్స్ ఇచ్చినారు. స్టేట్మెంట్స్ ఎవరిది రికార్డ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏదైనా చేయొచ్చు అని. తర్వాత 64A మళ్ళా చూడండి, నేరస్తునికి బాధితునిగా ట్రీట్ చేసి ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఇచ్చినారు. కనుక ఇవన్నీ ఒక ఐఓ గారి దృష్టిలో ఇవన్నీ పెట్టుకొని దర్యాప్తు చేస్తే సక్రమంగా చేయడానికి ఆస్కారము ఉంది. నమస్కారం.